అరే రోహిత్ అన్న, ఫస్ట్ మ్యాచ్ లో ఎలాగో ఛాన్స్ లేదు, సెకండ్ మ్యాచ్ లో ఇయ్యండి, ర్యాంప్ పాడిస్తా. రాహుల్ ఎలాగో ఫస్ట్ మ్యాచ్ లో 2 రన్లకే అవుట్, ఈ మ్యాచ్ కూడా అలానే అవుతాడు. నేను ఒక ఎక్స్ ఫ్యాక్టర్, నేను వస్తా, 6లు కొడతా, అందుకే నన్ను టీమ్ లో పెట్టుకోండి. అరే పంతు కూల్, టీమ్ కి కావాల్సింది ఎక్స్ ఫ్యాక్టర్, వై ఫ్యాక్టర్ అలాంటివి ఏది కాదు. టీమ్ సిచ్యువేషన్ బట్టి ఆడేవాడు. ఫస్ట్ మ్యాచ్ లో నేను బ్యాటింగ్ వచ్చేపాటికే మ్యాచ్ మొత్తం ఖతం అయిపోయింది, నేనేం చేయలేను అనుకుంటే ఆ డిస్మిసల్ లెక్కలోనే లేదు. చూసుకో, ఈ కటక్ లో కుమ్మేస్తా. అదంతా నాకు తెలియదు రాహుల్, నువ్వు ఈ మ్యాచ్ లో కనుక ఫ్లాప్ అయినావంటే నెక్స్ట్ మ్యాచ్ లో పక్క పంతనేసుకుంటారు. శ్రీలంక సిరీస్ లో గుర్తుంది కదా, సేమ్ ఇట్లే చేస్తే 3వ మ్యాచ్ పంతగానే వేసుకోండి, ఇక్కడ అదే చేస్తాం. మీరు పంతగానన్నా వేసుకోండి, లేకపోతే రాహుల్ గన్నా వేసుకోండి, మాకేంటి, మాకైతే పెద్ద ఎఫెక్ట్ చూపించదు. కానీ ఈ సాల్ట్ గన్ దెబ్బ ఎట్లా ఎఫెక్ట్ చూపించింది ఫస్ట్ మ్యాచ్ లో, అది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఈసారి పక్క అసలు సినిమా వేస్తా, సెంచరీ కొడతా. అది సూపర్ 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 వైఎస్ఆల్ట్. ఈ స్పిరిట్ కదా మన ఆర్సీబీ ప్లేయర్ కంటే ఉండాల్సింది. నువ్వైతే ఇదే ఫామ్ లో ఉండు, ఇదే ఊపులో ఉండు, మనం కప్పు కొడుతున్నా. అరే ఇదేంటి విరాట్, సాటి ఇండియన్ ప్లేయర్ అయింది ఇంగ్లాండ్ ప్లేయర్ కి సపోర్ట్ చేస్తావా? ఇదెంతవరకు న్యాయం? ఇదేంది ఇది? ఏ సపోటా బొక్క, వాడు బాగా ఆడి ప్రతిసారి ఇంగ్లాండే మింగింది. T20 సిరీస్ లోనూ అట్లే, ఈ ఫస్ట్ వన్డే మ్యాచ్ లోనూ అట్లే. వాడు ఆడితే పక్క సర్వనాశనమే వాళ్ళ టీము. అయినా వాడు ఆడినా మాకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంది, మాకు ఆర్సీబీకి. ఈసారి కప్పు నామదే. సరే కానీ ఎట్లుంది ఇంజురీ? సెకండ్ మ్యాచ్ లోకి అయితే వస్తున్నావు కదా? ఇప్పుడైతే కంప్లీట్లీ ఫిట్, నేనైతే పక్కా సెకండ్ వన్డే మ్యాచ్ అయితే ఆడుతున్నా. ఫస్ట్ మ్యాచ్ లో రన్స్, ఈ మ్యాచ్ లో రన్స్ అంతా ఒకేసారి రాబట్టేస్తా. పక్కా సెంచరీ లోడింగ్ చూసుకోండి. అంత సీన్ లేదు విరాట్, మేము కూడా బౌలర్లే, కొంచెం గుర్తించండి. ఫస్ట్ మ్యాచ్ లో చూస్తారు కదా, ఫస్ట్ 2-3 వికెట్లు తీసినా, అయినా పార్ట్నర్షిప్ వచ్చేసా. ఆ మ్యాచ్ లో చేసిన మిస్టేక్ అయితే ఈ మ్యాచ్ లో చేయలేదు. కావాలంటే చూసుకోండి, వరుస పెట్టి ఒక 5-6 వికెట్లు తీసేస్తాం. సూపర్ భయ్య ఆచారు, నువ్వైతే ఇదే ఊపులో ఉండు, ఈ మ్యాచ్ పక్కా గెలుద్దాం. నేనైతే పక్కా బ్యాటింగ్ ఆడతా, నా కనుక సపోర్ట్ ఇచ్చేవాడు ఒక్కడున్నా సరే మ్యాచ్ బందే. సపోర్టే కదా, నేనిస్తా. ఈ డకెట్ గాడు బకెట్ నింపర్ రన్స్ ఎట్లా పిండుతాడో ఈ మ్యాచ్ లో చూపిస్తా. ఆ T20లో ఒక మ్యాచ్ చూపిస్తుంది, ఈ వన్డేలో అసలైన విశ్వరూపం చూపిస్తా. డకెట్ బకెట్ తెలుసు కదా. అరే రోహిత్ అన్న, నీకు ఏది కావాలి? స్లోగా ఆడి సెంచరీ కావాలా, లేకపోతే ఫాస్ట్ గా ఆడి 50 కావాలా? నువ్వు ఏది ఆడితే అది చేస్తా. ఫస్ట్ మ్యాచ్ లో అయితే ఫాస్ట్ గా ఆడి 50 కొట్టా, ఈ మ్యాచ్ లో పక్కా సెంచరీ కొడదాం అనుకోండా, ఏమంటావు? ఆతులు లేనోడు కూడా నీతులు చెప్పే రోజులైనా ఇవి. ఐ విల్ బి బ్యాక్ విత్ నీ ఇష్టం అయ్యారో, నువ్వు ఎన్ని రన్స్ అన్నా కొట్టు, నీ వెనకాల నేనుంటా. నువ్వైతే మంచిగా ఆడేదే కదా మనకు కావాల్సిందే. మై డియర్ బ్రిటిష్ సోల్జర్, ఫస్ట్ మ్యాచ్ ఎట్లా మింగబెడితే ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ని సమానం చేద్దాం, మన పవర్ ఏంటో చూపిద్దాం. జై ఇంగ్లీష్ ఆర్మీ. అంత సీన్ లేదు బట్లరు, కటక్ లో ఎగరేది కూడా మా జెండానే. చూసుకోండి, మా పవర్ చూపించి సిరీస్ గెలుస్తాం. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఎవరు గెలుస్తారో మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇండియానా లేకపోతే ఇంగ్లాండా? సరే ఉంటాను, బాయ్ బాయ్.